నిన్ను ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సంకటములు కుదర్చడానికి వచ్చాడు. ఎక్కడ రోగివై, ఎక్కడ లేవలేకపోతున్నావా, ఎక్కడ శోధకుడివై, ఎక్కడ అడిగిపోతున్నావో, ఎక్కడ అప్పులు కోట్లు పడిపోయి నెమ్మది లేకుండా ఏడుస్తున్నావో కుదిర్చే దేవుడు నీ కుటుంబానికి ఒక కుదురుపాటు తీసుకొచ్చాడు. నా మనసు బాగలేదక్క, నేను అసలు ఇప్పుడు ఏం మాట్లాడలేను, శోధించబడుతున్నా నెమ్మదిగా ఏడుస్తున్నాను చెప్తుంటారు కొంతమంది. ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏమనుకోవద్దు, రేపు మాట్లాడుతూ నీతో అంటాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క నామములో దేవాదేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా ప్రియ యేసు రాజా, ఆమేన్, ఆదుకొనెప్పుడు ఒరే నా ప్రియ యేసు రాజా, ఆదుకొనెప్పుడు శోధనలో వేదనలో, శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు, నిన్ను వీడి పోనీయకు నా ప్రియ యేసు రాజా, ఆదుకొనెప్పుడు. చెప్పండి చెప్తా నీ అపవిత్రత కలిగిన బ్రతుకును తుడిచివేసి పవిత్రుడుగా మార్చడానికి రాత్రి నీకు సమీపముగా ఉన్నాడా, నీ ప్రక్కనే ఉన్నాడు. ఎదురు చూస్తున్నావా దేవుని బిడ్డ? ఈ రాత్రి నేను ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతున్న మాటది. ఏం చేసే దేవుడు అంట? సంకటములను కుదుర్చువాడు. దాని అర్థం ఏంటో చూపిస్తాను చూడు. కీర్తనలు 30వ కీర్తన 2వ వచనంలోకి రండి. కీర్తనలు 32వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టక నీవు నన్ను స్వస్థపరిచితివి. ఏ సంకటములు, ఏ బలహీనత, ఏ శోధకుడు, ఏ ఇబ్బంది, ఏ సమస్య ఎక్కడ కలిగిపోయినావో, ఎక్కడ నెమ్మది లేకుండా ఏడుస్తున్నావు, నీ సంకటములను కుదిర్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, లేవనెత్తే దేవుడు. రోగివై ఉన్నావా? రోగివై ఏడుస్తున్నావు దేవుని బిడ్డ. అయ్యో ఈ బలహీనతల నుంచి నేను ఎలా బయటికి రావాలో నాకు తెలియట్లేదు అయ్యా అని ఏడుస్తున్నావా? ఈ శ్రమలు నన్ను కొరగదీస్తున్నాయే, ఏమైపోతానో తెలియదని ఏడుస్తున్నావా? భయపడకు దేవుని బిడ్డ. ఈ రాత్రి నేను బాగు చేయడానికి వచ్చాను, ఇందాక క్షమించడానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఏం చేయడానికి వచ్చాడు? అమ్మా ఇప్పుడు నేను మీతో మాట్లాడలే, నా కన్నా తెలియదు. అమ్మా చెప్పండి అన్న, నాకేం చేయడానికి వచ్చాడు దేవుడు? క్షమించడానికి వచ్చాడు. చేతులు ఏం చెప్పండి, మనం చూసి నవ్వుతున్నారు వీళ్ళు. మేము ముందు కనపడమని ఈ కనపడతా మమ్మల్ని అడుగుతున్నారు. కూర్చుని మీరు కూర్చున్నాడు కనపడలేదా అన్నట్టు చూస్తున్నాను. ఇంకా ఇప్పుడు చెప్పండి, మొదటి మాట ఏం చెప్పుకున్నాం? క్షమించడానికి వచ్చాడు. రెండో మాట అమ్మా
కుదిర్చే దేవుడు, స్వస్థపరిచే సంకటములను కుదిర్చే దేవుడు. ఏం చెప్పాడు ఈ మాట ఇక్కడ? యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను అది మొరపెట్టగా